ఇక ఇంట్లో దాచిపెట్టిన కోటర్ కనిపించకపోవడంతో నారాయణ అల్లాడిపోతూ ఉంటాడు. ఇంతలో మహా వచ్చి ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది. టైం అయింది కదమ్మా! కోటర్ పడకపోతే నా బాడీ పనిచేయదు అని దీనంగా మొహం పెట్టి అంటాడు నారాయణ. అవునా! అని మహా అంటుంది. దాచుకున్న కోటర్‌ని మా కోటర్ గాడు ఎక్కడో పెట్టి మాయం చేశాడు అని నారాయణ అంటాడు. తెచ్చుకుందామంటే డబ్బులు కూడా లేవు. ఓ 200 అప్పుగా ఇస్తావా అమ్మా? కావాలంటే వడ్డీ కూడా ఇస్తాను అని నారాయణ అంటాడు. 200కు వడ్డీ. అమ్మ అంటావు? అమ్మ దగ్గర వడ్డీకి తీసుకుంటారా? అని 500 తెచ్చి ఇస్తుంది మహా. ఇంకెక్కువ ఇచ్చేదాన్ని. కానీ క్యాష్ ఇంతే ఉందని మహా అంటుంది. ఇది నాకు చాలా ఎక్కువ అమ్మా అని అంటాడు నారాయణ. తాగడం మంచిది కాదు. కానీ ఇంత అలవాటున్న మీరు ఒకేసారి మానేయడం కూడా మంచిది కాదు అని మహా అంటుంది. అందుకే కదమ్మా నువ్వొచ్చాక పగటిపూట తాగడం మానేశా అని నారాయణ అంటాడు. అవును, గమనిస్తున్నా అని మహా అంటుంది. సరే ఇంటికి వచ్చి తాగండి. తక్కువ తాగండని మహా అంటుంది. ఏదో ఒకటి చేసి పూర్తిగా మాన్పించేయాలి అని మహా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కేశవ షాపు వద్దకి చక్రి వెళ్ళి కూర్చుంటాడు. ప్రతాప్‌తో చేసిన ఛాలెంజ్‌ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు చక్రి. ఏం జరిగిందిరా అని కేశవ అంటే జరిగిందంతా చెప్తాడు చక్రి. మహాలక్ష్మిని తీసుకొని వెళ్తాడా అని కేశవ షాకవుతాడు. వారంలోనే తీసుకుపోతాడంట అని చక్రి అంటాడు. మాయ చేసి మన నుంచి దూరం చేస్తే తను వెళ్ళిపోతే నిజంగానే వారం రోజుల్లో వెళ్ళిపోతుందంటావా అని చక్రి బాధపడుతూ ఉంటాడు. అలా ఏం జరగదులేరా, ఇక్కడే ఉంటుందిలేరా అని కేశవ కాస్త ధైర్యం చెప్తాడు చక్రికి. ఇక మరోవైపు ప్రతాప్ నా ఫ్రెండ్ వంశీని కలవడానికి వెళ్తే ఇదంతా జరిగిందని, తనకు అవమానంగా జరిగిందని డ్రైవర్ గాడు నాతోని ఛాలెంజ్ చేశాడని ప్రతాప్ చెప్తూ ఉంటాడు. దీంతో ఆది, లలిత షాక్ అవుతారు. నా కూతురు నేను తీసుకెళ్ళలేను అంట. నా కూతురు చేతిలో ఓడిపోతే తట్టుకున్నా. కానీ డ్రైవర్ గాడి చేతిలో ఓడిపోతే తట్టుకోలేను. గెలవాల్సిందే. కన్న వాళ్ళ కన్నీళ్లకు కరగని మనసు ఉండదు. కావాలంటే దాని కాళ్ళు పట్టుకున్నట్టుగా నటిస్తా అని తన ప్లాన్ గురించి చెప్తాడు ప్రతాప్. ఇక అది మన వలలో ఎలా చిక్కదో నేను చూస్తా అని లలితతో అంటూ ఉంటాడు ప్రతాప్. ఇక మరోవైపు మీ నాన్నగారిని చూశాను. నాకు తెలిసిన కస్టమర్‌తో కలిసి కారెక్కారు అని మహాతో చక్రి చెప్తాడు. మరి ఆయన గొడవ పడ్డారా అని అంటే ఆయన నాకంటే పెద్దవాడు. మీ నాన్న. 25 ఏళ్ళు పెంచిన కూతురు నాలా డ్రైవర్ గాడితో వెళ్తే ఎవరికైనా కోపం వస్తుంది. నేను గొడవ పడలేదు. అలా గొడవ పడడం కరెక్ట్ కాదు. ఆయన తిడుతున్నా మౌనంగానే ఉన్నాను. కొట్టాలనేంత కోపం వచ్చింది అని చక్రి అంటాడు. మా నాన్నకి నేనంటే చాలా ప్రాణమండి అని మహా చెప్తుంది. మీరు ఖచ్చితంగా కలుస్తారు అని చక్రి చెప్తాడు. ఇక చక్రి ఉండే ఏరియాకి వచ్చి అడ్రస్ తెలియకుండా కారులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ప్రతాప్. దాంతో ఆది బృందావనం అని ఇంటూ ఇస్తాడు. ఆ ఇంటు పట్టుకొని డ్రైవర్ రోడ్డుపై అందరిని అడుగుతూ ఉంటాడు. ఇంతలో పెద్ది అక్కడికి వస్తాడు. మీరు వచ్చారా సార్ అని ప్రతాప్‌తో ఆది అంటాడు. నా కూతుర్ని చూసేందుకు వచ్చానని పెద్దితో మంచివాళ్ళ నటిస్తాడు. పెద్దిని కారులో తీసుకొని వెళ్తాడు ప్రతాప్. మరోవైపు నారాయణ మందు షాపు ఓపెన్ చేస్తాడు. బూజు దులపాలి అని మహా అంటే సాలెపురుగు గూడు కూల్చేయాలా అని నారాయణ అంటాడు. ఇక బూజు దులుపుకుంటూ మహా కష్టపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రతాప్ కూడా కారు దిగుతాడు. ప్రతాప్‌ని అలా చూసి నారాయణ షాకవుతాడు. ఇక మందు బాటిల్ తీయబోతుంటే నారాయణని పెద్ది వద్దంటాడు. బావున్నారా అని ప్రతాప్ మంచివాళ్ళ అడుగుతాడు. మీరు ఆ గొడవలే మనసులో పెట్టుకున్నారా అని ప్రతాప్ అంటాడు. రండి కూర్చోండి అని మంచం చూపిస్తాడు నారాయణ. ఇక మహా పని చేస్తుండడం చూసి పెద్ది, ప్రతాప్ షాకవుతారు. ఎప్పుడు ఎవరు ఏ పని చేయరు అని ప్రతాప్‌తో నారాయణ అంటాడు. ఇక ఇంట్లో మహారాణిలా పెరిగిన తీరుని ప్రతాప్ గుర్తు చేస్తుంటాడు. మహా పెరిగిన విధానం గుర్తు చేసుకొని ప్రతాప్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మహాని ఆ బూజు దులపడం ఆపించి వచ్చిన తన తండ్రిని చూపిస్తాడు పెద్ది. ప్రతాప్‌ని అక్కడ చూడడంతో మహా షాకవుతుంది. తండ్రిని చూసి అలా మహా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నాన్న అని మహా పిలుస్తుంది. కానీ ప్రతాప్ చేసినవన్నీ అన్న మాటల్ని గుర్తు చేసుకొని మధ్యలోనే ఆగిపోతాడు. ఎందుకొచ్చావు నాన్న అని కోపంగా అడుగుతుంది మహా. పొడిచేవాడిని కూడా తీసుకువచ్చావా అని మహా అంటుంది. నేను ఆ నాన్నగా రాలేదు మహా. నిన్ను చూసిపోవాలని వచ్చా. చాలా ఎదిగిపోయావమ్మా. పరిపూర్ణమైన స్త్రీలా మారిపోయావమ్మా అని ప్రతాప్ ఏడుస్తూ నటిస్తూ ఉంటాడు. ఇక పంతాన్ని వదిలి వచ్చా. లోపలికి రావచ్చా అమ్మా అని ప్రతాప్ కాస్త మంచివాళ్ళ నాటకం ఆడడంతో మహా కరిగిపోతుంది. ఇక ప్రతాప్‌ని మహా లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ ఇంటిని చూసి ప్రతాప్ షాకవుతాడు. ఇలాంటి కొంపలోనా నా కూతురు ఉండేది. ఆ దరిద్రుడు నా కూతురికి ఎలాంటి గతి పట్టించాడు. నా కూతురు ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే కావాలి అని ప్రతాప్ లోలోపల అనుకుంటూ మహా ఏడవకమ్మా! నా దుఃఖం, అహం అన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. కన్న తండ్రిలా వచ్చాను. అంతా సంపాదించింది మీకోసమే కదా! నువ్వు అనుభవించకుండా చేస్తున్నా. అది తప్పనిపించింది అని ప్రతాప్ అంటాడు. నువ్వు లేని ఆ ఇంట్లో మీ అమ్మ, నేను ఎలా బతకాలో తెలియడం లేదు అని ప్రతాప్ అంటుంటే మహా నిజంగానే కరిగిపోతుంది. ఇంతవరకు అక్కడ గుండె రాయి చేసుకొని మరబొమ్మల్లా మారిపోయాం. పట్టుదల అనేది పరాయి వాళ్ళ మీద ఉండాలి కానీ కూతురు దగ్గర ఎందుకు అని దిగి వచ్చాను అని ప్రతాప్ అనడంతో మహా మరింతగా ఎమోషనల్ అవుతుంది. ఇక మహా ప్రతాప్ చేతులు పట్టుకొని మరీ మహా కన్నీళ్లు కార్చేస్తూ ఉంటుంది. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను నాన్న అని మహా అంటుంది.
అంటుంది. "నువ్వు తిరిగి రావాలన్న ఉద్దేశంతోనే సర్టిఫికేట్లు కాల్చానమ్మా. అది నా తప్పు. నిజంగానే నా మూర్ఖత్వం అని అర్థమైంది" అని ప్రతాప్ అంటాడు. చక్రి కలిశాడు. "నా ఫ్రెండ్ కారు బుక్ చేస్తే దానికి డ్రైవర్‌గా వచ్చాడు" అని ప్రతాప్ అంటాడు. "గొడవ పడలేదు కదా" అని పెద్ది అంటే, "లేదు లేదు పెద్ది. చాలా మర్యాదగా మాట్లాడుకున్నారు" అని మహా అంటుంది. "అవును. చక్రిని కలిసిన తర్వాత అతని మాటలు విన్న తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చింది" అని ప్రతాప్ అంటాడు. "మీ అమ్మ నీ మీద బెంగ, దిగులు పెట్టుకొని బాధపడుతూ ఉంది" అని ప్రతాప్ అంటాడు. "టీ నేను పెడతానని" మహా అంటే, "నువ్వు అది కూడా నేర్చుకున్నావా" అని ప్రతాప్ అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది మహా. "భోజనం చేస్తారా" అని పెద్ది అడిగితే మొహమాటం పడతాడు. ఇంతలో మహా అడిగేస్తుంది. "నువ్వు వంట కూడా నేర్చుకున్నావా" అని ప్రతాప్ అంటే, "ఇంట్లో నన్ను ఏ పని చేయనివ్వరు" అని మహా అంటుంది. "నా కూతురు ఏది తింటే అది తింటాను" అని ప్రతాప్ అంటాడు. ఇక పెద్ది, కన్న బయటకు వెళ్తారు. "నేను వచ్చాను కదా! ఇంకా కన్నీళ్ళెందుకు? నిన్ను చాలా బాధ పెట్టాను.